దయ్యాలు రాజును శోధించాయి. దయ్యాల చేత శోధించబడిన రాజు దేవుని ప్రజలకు శత్రువుగా మారాడు. అది జరిగింది. దానియేలు బహుప్రియుడు. దానియేలును సింహాల గుహలో వేయించింది రాజా దయ్యాల? ఇప్పుడు చెబుతారు దయ్యాలే అని. రైట్, నిజమే. దయ్యాలు రాజు ఆస్థానంలో ఉండే కొంతమంది మనుషుల్ని శోధించాయి, వాళ్ళని కదిలించాయి. వాళ్ళు పోయి రాజును కదిలించారు. రాజు దానియేలును అందులో వేయించాడు. అది జరిగింది. ఇప్పుడు దయ్యాలు కనపడుతున్నాయా? బయటికి కనపడుతున్నాయా? ఆహా. మరి ఎవరి రూపంలో శోధిస్తున్నాయి? సాటి మనుషుల రూపంలో ఉండి శోధిస్తున్నాయి అవి. ఇప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు చాలా సఫర్ అవుతున్నావు, చాలా టార్చర్ అవుతున్నానన్నావు. కంటికి కనబడని దయ్యాల వలన, కంటికి కనబడే మనుషుల వలన? మనుషుల వల్ల అన్నాడు చేతులు ఎత్తండి. కంటికి కనబడని దయ్యాల వల్ల కాదన్నయ్య, కంటికి కనబడుతున్న మనుషుల వల్లనే నేను సఫర్ అవుతున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళంతా ఏ మనుషులతో సఫర్ కావట్లేదు అన్నమాట. అప్పుల వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అప్పులు ఉన్నోళ్ళందరూ నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య నాకు అప్పులు ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక చెయ్యత్తమే అక్కాయ్, యాడున్నా నీకెళ్ళి చూస్తున్నా నేను, నువ్వు చెయ్యత్తట్లేదు ఏందని. మరి అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఇచ్చినోడు, నీకు ఇచ్చినోడు రోజు జడుతుంటాడుగా నిన్ను. అప్పుడు ఆ మనిషి వల్ల సఫర్ అవుతున్నట్టేగా నువ్వు. అట్లా ఇరుగు పొరుగుల వల్ల, కుటుంబంలో వ్యక్తుల వల్ల, కొన్ని సూటిపోటి మాటల వల్ల, బంధువుల మాటల వల్ల, వాళ్ళు చేసే అవమానాల వల్ల, వాళ్ళు కలిగించే ఇబ్బందుల వల్ల ఎక్కువ శాతం మంది సఫర్ అయ్యేది వ్యక్తుల వల్లనే. కొంతమంది అధికారుల వల్ల సఫర్ అవుతారు, కొంతమంది రాజుల వల్ల సఫర్ అవుతారు. మొత్తంగా కనపడేది మనుష్యులే. రాజుల రూపంలో ఉన్నాయి, అధికారుల రూపంలో ఉన్నాయి, సాటి మనుషుల రూపంలో ఉన్నాయి. మనకొచ్చే శోధనలు ప్రభుత్వం వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, లేకపోతే ఇరుగు పొరుగు సాటి మనుషుల వల్ల కానీ వస్తాయి. తప్పించి ఆకాశంలోంచి ఊడిపడవు మనకు సమస్యలు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? నీ గురించి ఒక ఆమె ఇంకొక ఆమెకి తేడాగా చెప్పింది అనుకో, సైతాంది నా గురించి ఇట్ట ప్రచారం చేస్తున్నా అంట అన్నయ్య, సైతాంది అంట. నిజమే, కరెక్టే చెప్పావు. ఆ ఎమ్మి మంచిదే కానీ ఆ ఎమ్మిని శోధిస్తుంది సైతాన్. లేకపోతే నీ వ్యవహారం ఆ ఎమ్మికి ఎందుకు? పిచ్చమ్మికి శోధిస్తుంది. దయ్యం చేత శోధింపబడి నిన్ను వేధిస్తుంది. అంటే నువ్వు కంటికి కనబడుతున్న వ్యక్తిని చూస్తున్నావు కానీ వ్యక్తి వెనకాడుతున్న దయ్యాన్ని చూడట్లా. ఫస్ట్ నుంచి మనుషులు ఇంతే మోసపోతా ఉన్నారు. తాగి నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ కొడుకునో నీ భర్తనో నువ్వు చూస్తున్నావు కానీ ఆ తాగుడికి కారణమైన దయ్యాన్ని చూడవు. నువ్వు నీ దాడంతా కూడా నీ బిడ్డ మీదో భర్త మీదో ఉంటుంది కానీ వాళ్ళ వెనకాడుతున్న దయ్యం మీద ఉండదు నీ దాడి. అసలు అవి ఒకటి ఉన్నాయి, వాళ్ళని శోధిస్తున్నాయి అన్న గ్రహింపే నీకు లేదు. వాటిని గుర్తుపట్టాలి, వాటిని దెబ్బగొట్టాలి. అర్థమైందా? స్విచ్ ఆఫ్ ఇదే, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు. మూలం ఎక్కడుంది? స్విచ్ బోర్డు దగ్గర ఉంది. అక్కడ ఆ మీటర్ నొక్కితే ఆగిపోయిద్ది, ఆ మీటర్ నొక్కితే రన్ అయింది. అట్లాగా ఈ తోలుబొమ్మలాగా ఆడుతున్న మనుషుల వెనక అయ్యి ఉన్నాయి. మనమేమో పాటలు పాడుకుంటాం కానీ వాస్తవాలు గ్రహించాం. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో, జయమే
దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునే శ్రమ యేసయ్య మాటిది. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునే శ్రమ యేసయ్య మాటిది. తెలుసుకునే శ్రమ యేసయ్య మాటిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? పోరాడుతున్నది అసలు అంధకార శక్తులన్న స్పర్శ నీకుంటుందా? ఆఫీసులో నీ పై ఉద్యోగి నీ మీద నిన్ను టార్చర్ చేస్తుంటే వాడిని తిడుతుంటావు నువ్వు, కానీ వాడి వెనకుండి దేవుని బిడ్డవైన నిన్ను టార్చర్ చేస్తున్న దయ్యం ఆలోచనే రాదు నీకు. సార్ దగ్గర నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి తోటి కొలీగ్ ఒక వ్యక్తే కనపడతాడు, వాడిని ఆడిస్తున్న దయ్యం కనపడదు నీకు. రాజు కాదు, రాజును ఆడించిన దయ్యం శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం పాలు చేయటానికి వాడిని శోధించిన దయ్యాన్ని గుర్తుపట్టాలి. ఆ స్పర్శ యేసయ్యకుంది, అంత స్పర్శ ఇంకెవరికి లేదు. ఆ సిలువ నీకు దూరమగును గాక, ఆ సిలువ నీకు దూరమగును గాక అని సీమోను పేతురు ప్రభు చేయబట్టుకొని గద్దిస్తుంటే సాతానా నా వెనక్కి పో అన్నాడు. అన్నాడా? ఎవరిని గద్దించాడు? పేతురు సైతాను మొహమాడ వెనక్కి పో అనలా, సాతానా నా వెనక్కి పో అన్నాడు. డైరెక్ట్గా సాతాన్ని గద్దించాడు. అంటే పేతురుని ఎవరు శోధిస్తున్నారో ప్రభు గుర్తుపట్టేశాడు. ఇస్కరియోతు యూదాని ఎవరు శోధిస్తున్నారో గుర్తుపట్టేశాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. జరుగుతున్న సంగతుల వెనక మూలాలు ఏంటో తెలుసు యేసయ్యకు. మనమేమో ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం, కానీ మనకు మూలాలు తెలియదు. సంగతులే చూసి వస్త్రములు చించుకొనుచున్నాము. వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, కొడుకు అలా, కూతురు ఇలాగా, బంధువులు ఇలాగా, పక్కోళ్ళు ఇలాగా, పైన వాళ్ళు ఇలాగా, క్రింద వాళ్ళు ఇలాగానే. మరి కనపడేది మనకి వీళ్ళేగా అని కాదు. దేవుని బిడ్డవైన నిన్ను విసిగించడానికి, వేధించడానికి, శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, నీ ద్వారా జరుగుతున్నటువంటి దేవుని రాజ్య విస్తరణ జరగకుండా ఆపటానికి సాతాను గట్టుగట్టినట్టు, ముట్టడి వేసినట్టుగా కొంతమంది వ్యక్తులను నీ మీదకి శోధించడానికి నీ మీద గుసిగొలుపుతా ఉంటాడు వాడు. అందుకని పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఆ మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళకు పట్టిన దయ్యాలు వదిలిపోతాయి, అప్పుడు వాళ్ళ మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నాడు.